టక్కనొచ్చిందయ్యా బిర్యానీయా మామూలుగా రాలేదా? బిర్యానీ చేస్తే ఇటు రావాలా పులుకులుగా. అబ్బా! ఏముంది మామ ఒక చెఫ్ చేస్తే ఎట్టొచ్చిందో అట్టొచ్చింది. అబ్బా! ఇప్పుడు వేసుకొని హలో మామ అందరికీ నమస్తే. ఈరోజు ఒక వంటకం అయితే తయారు చేస్తున్నామా బిర్యానీ. బిర్యానీలోకి మెయిన్ థింగ్ వచ్చేసి ఎర్రగడ్డలు మామ. ఈ మాత్రం మిస్ అవ్వకూడదు. దాని తర్వాత మనం తెచ్చుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని అన్ని మసాలాలేసి బాగా కుక్ చేసుకోవాలి కుక్కర్‌లో. దాని తర్వాత ఇప్పుడు ఇట్లా వస్తది మామ. టేస్ట్ ఓ రేంజ్‌లో అద్దిరిపోవాలంటే పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర, దాని తర్వాత కొంచెం కొబ్బరి పొడేసుకొని మిక్సీలో ఏసి కొడితే ఎట్టయిపోద్ది మామ. దాని తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒకరంతా నెయ్యేసి, కొంచెం నూనేసుకొని, దాని తర్వాత తగినన్ని మసాలా గింజలన్నీ ఏసేసుకోవాలి మామ. ఇయి మాత్రం గ్యారంటీ ఏసుకోవాలి మామ. ఇయి లేకపోతే టేస్ట్ రాదు. అలాగే కొంచెం బిర్యానీ ఆకేసేసుకోవాలి మామ. అయి కొంచెం ఏగేదాకా కలపాలి మామ. దాని తర్వాత మనం మెయిన్ పార్ట్ అయిన ఎర్రగడ్డలేసేసుకొని అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాని తర్వాత ఒక 2 టమోటాలు కోసేసి దాంట్లో ఏసేసుకోవాలి మామ. ఇది కూడా మెయినే. మామూలుగా కొంచెం టేస్ట్ రావాలంటే అదెయ్యాలి. వచ్చేసింది మామ. ఇదైతే చాలా మెయిన్ మామ. అది లేకపోతే అస్సలవ్వదు. దాని తర్వాత కొంచెం పెరుగేసుకొని అలా ఎట్లా అంటే పేస్ట్ లాగా అయిపోవాలి. అప్పుడైతే మనకు బావుంటది. దాని తర్వాత మళ్ళీ మనం స్పెషల్ మసాలా ఏసేసుకోవాలి మామ. దాని తర్వాత మనకు చికెన్‌లో ఉడికిన నీళ్లుంటాయి గదా! అవైతే ఏసేసుకోవాలి. దాని తర్వాత రైస్ దాంట్లోనే ఏసేసుకోవాలి. కొలతలతో ఏసుకోవాలి మామ. ఎట పడితే అటు ఏసుకుంటే మాత్రం ఏం రాదు. దాని తర్వాత తగినంత ఉప్పేసేసుకొని మూత పెట్టేసి వెయిట్ చేస్తే 3 విజిల్ వెయిట్ చేయాలి మామ. దాని తర్వాతొచ్చేసి మనకి స్టఫింగ్‌కి ఆనియన్ అయితే కోసేసుకోవాలి. అది లేకపోతే అస్సలవ్వదు మామ. దాని తర్వాత గుమగుమలాడే బిర్యానీ అయితే తయారైపోద్ది. పట్న ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ నిండా బిర్యానీ యేసుకొని పక్కన ఎరగడ్డలు పెట్టుకొని తింటుంటే మామూలుగుండదు మామ. ఈ ఫీలింగ్ వేరు. ఒకసారి ట్రై చెయ్యి మామ. నిజంగానే సూపర్ ఉంటది. ఇలాంటి రెసిపీలు కావాలంటే సబ్స్క్రైబ్ చెయ్యి మామ. లైక్ కొట్టు మామ.